Hi friends, welcome to my channel. ఇండియన్ నేవీ సివిల్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ INCT 01/2025 మనకి ఇండియన్ నేవీలో అఫీషియల్గా సైట్లో మనకి నోటిఫికేషన్ అయితే మనకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం మనం మరొకసారి డీటెయిల్గా అయితే ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. అలాగే నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు ఇక్కడ INCT 01/2025 మీద క్లిక్ చేస్తే మీకు ఒకసారి వెబ్సైట్ అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ మనకి 5 జూలై మార్నింగ్ 10 o'clock అంటే రేపు మార్నింగ్ 10 గంటల నుంచి మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో మనకి ప్రస్తుతానికైతే సైట్లో అయితే మనకి రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మీరు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ITA ట్రేడ్స్ లిస్టు, అలాగే సర్టిఫికేట్ ఫార్మాట్స్, నోటిఫికేషన్ మొత్తం అన్ని మనకి ఈరోజు అఫీషియల్గా అయితే సైట్లో అయితే మనకి అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం డీటెయిల్గా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామ్ కోసం, అలాగే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఇవన్నీ ఒకసారి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూద్దాం. మీరు వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడగలరు. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్లో చూసుకుంటే ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ INCT 01/2025. సో మెయిన్ పాయింట్స్ నేను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మీరు అది ఒకసారి గమనించగలరు. సో ఇది ప్రస్తుతానికి నోటిఫికేషన్ ఎవరైతే ఇండియన్ నేవీలో సివిలియన్ స్టాఫ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ ఎ సివిలియన్ స్టాఫ్లో మీరు ఇండియన్ నేవీలో వర్క్ అయితే చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళు. సో నోటిఫికేషన్ మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. అప్లికేషన్ మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ రేపు మార్నింగ్ 5 జూలై 2025 మార్నింగ్ 10 గంటల నుంచి మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈసారి మీకు ఓన్లీ 15 డేస్ మాత్రమే అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చార్జ్ మ్యాన్ పోస్టుల మీద, రిమైనింగ్ పోస్టుల మీద డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. నేను జస్ట్ ఓన్లీ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ముందుగా చూసుకుంటే స్టాఫ్ నర్స్ ఒక పోస్ట్కి నోటిఫికేషన్ రావడం జరిగింది ముంబై నుండి. అలాగే చార్జ్ మ్యాన్ నేవల్ ఏవియేషన్ చూసుకుంటే కొచ్చి నుండి ఒక పోస్ట్కి వేకెన్సీ రావడం జరిగింది యూఆర్కి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే చార్జ్ మ్యాన్ అమిషన్ వర్క్ షాప్ నుంచి 8 పోస్టులు, చార్జ్ మ్యాన్ మెకానిక్ 49, అలాగే చార్జ్ మ్యాన్ అమిషన్ అండ్ ఎక్స్ప్లోజన్ నుంచి 53 పోస్టులు, చార్జ్ మ్యాన్ ఎలక్ట్రికల్ మనం చూసుకుంటే ముంబై కమాండ్ నుంచి 14, అలాగే విశాఖపట్నం కమాండ్ నుంచి 5 పోస్టులు, అలాగే చార్జ్ మ్యాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ జైరో చూసుకుంటే ముంబై కమాండ్ నుంచి 4, వైజాగ్ నుంచి మనకి 1 పోస్టు. సో చార్జ్ మ్యాన్ వెపన్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 4 పోస్టులు, ఈస్టర్న్ నేవల్ కమాండ్ మన విశాఖపట్నం నుంచి 1 పోస్టు, అలాగే చార్జ్ మ్యాన్ ఇన్స్ట్రుమెంట్ చూసుకుంటే విశాఖపట్నం కమాండ్లో 1, అలాగే ముంబై కమాండ్లో మనకి 1. అలాగే చార్జ్ మ్యాన్ మెకానికల్ చూసుకుంటే ముంబై కమాండ్లో మనకి 7 పోస్టులు, విశాఖపట్నం కమాండ్లో 4 పోస్టులు. అలాగే చార్జ్ మ్యాన్ హీట్ ఇంజిన్ చూసుకుంటే ముంబై కమాండ్ నుంచి 5 పోస్టులు, విశాఖపట్నం కమాండ్ నుంచి 2 పోస్టులు. అలాగే చార్జ్ మ్యాన్ మెకానికల్ సిస్టమ్ చూసుకుంటే ముంబై కమాండ్ నుంచి 3, విశాఖపట్నం నుంచి 1. అలాగే చార్జ్ మ్యాన్ మెటల్ చూసుకుంటే ముంబై కమాండ్ నుంచి 13, అలాగే విశాఖపట్నం నుంచి 7, కొచ్చి నుంచి మనకు 1 పోస్టు. అలాగే చార్జ్ మ్యాన్ షిప్ బిల్డింగ్ చూసుకుంటే ముంబై నుంచి 8, అలాగే విశాఖపట్నం నుంచి 3 పోస్టులు. అలాగే చార్జ్ మ్యాన్ విల్వేర్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ 3 పోస్టులు, అలాగే ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 2 పోస్టులు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే చార్జ్ మ్యాన్ ఆక్సిలరీ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబై నుంచి 2 పోస్టులు, విశాఖపట్నం నుంచి 1 పోస్టు. అలాగే చార్జ్ మ్యాన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 2, ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 2 పోస్టులు. అలాగే చార్జ్ మ్యాన్ మెకాట్రానిక్స్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 1 పోస్టు. నెక్స్ట్ చార్జ్ మ్యాన్ సివిల్ వర్క్స్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి మనకి 3 పోస్టులు. సో ఇప్పుడు మీకు ప్రజెంట్ కనిపిస్తామని చార్జ్ మ్యాన్ పోస్టులు. అలాగే చార్జ్ మ్యాన్ మిషన్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 2 పోస్టులు. అలాగే చార్జ్ మ్యాన్ ప్లానింగ్ అండ్ ప్రొడక్షన్ అండ్ కంట్రోల్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబై నుంచి 12 పోస్టులు, విశాఖపట్నం కమాండ్ నుంచి 1 పోస్టు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటచర్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ NHO డెహ్రాడూన్ నుంచి 2 పోస్టులు వేకెన్సీ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఫార్మసిస్ట్ చూసుకుంటే మనకి వెస్టర్న్ నేవల్ కమాండ్లో 4, సదరన్ కొచ్చి నుంచి 1, అండమాన్ నికోబార్ నుంచి 1 పోస్ట్కి వేకెన్సీ రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే కెమెరామ్యాన్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 1 పోస్ట్ వేకెన్సీ రావడం జరిగింది. సో ఇక్కడతో మనకి హై లెవెల్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే స్టోర్ సూపరింటెండెంట్ ఆర్మినెంట్ మనకి చూసుకుంటే లెవెల్ 4 పోస్ట్ ఇది. దీనికి వచ్చేసరికి మనకి 8 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్లో మనకి మొత్తం 14 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫైర్ మ్యాన్ మనం ఇక్కడ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ ఏదైతే వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబైలో ఉందో ముంబై నుంచి మనకి 64 పోస్టులు, సదరన్ నేవల్ కమాండ్ కొచ్చి నుంచి 3 పోస్టులు, అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి 23 పోస్టులు, మొత్తం 90 పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. స్టోర్ కీపర్ మనం చూసుకుంటే ఆర్మినెంట్ నుంచి మొత్తం 176 పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్. సో
చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 32, ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 76, సదరన్ నేవల్ కమాండ్ నుంచి 2, అండమాన్ నికోబార్ నుంచి 7 పోస్టులు, మొత్తం 117 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే సివిలియన్ మోటార్ డ్రైవర్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ మన విశాఖపట్నం కమాండ్ నుంచి 76 పోస్టులు అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ టీఎంఎం ట్రేడ్స్మెన్ మెట్ మనం చూసుకుంటే సదరన్ నేవల్ కమాండ్లో 13, వెస్టర్న్ నేవల్ కమాండ్ ముంబై నుంచి 194, మొత్తం 207 పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ వర్కర్ మనం చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 46, సదరన్ నేవల్ కమాండ్ నుంచి 1, అండమాన్ నికోబార్ నుంచి చూసుకుంటే 6 పోస్టులు, మొత్తం 53 పోస్టులు వేకెన్సీ రావడం జరిగింది. బండారి మనం చూసుకుంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి మనకి 1 పోస్ట్ ఉంది. అలాగే లేడీ హెల్త్ విజిటర్ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి 1 పోస్టు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ మనం చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్లో 22, ఈస్టర్న్ నేవల్ కమాండ్ మన విశాఖపట్నం నుంచి కమాండ్ చూసుకుంటే 72 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఎంటీఎస్ మనం చూసుకుంటే నాన్ ఇండస్ట్రియల్ వార్డ్ సైడ్ చూసుకుంటే వెస్టర్న్ కమాండ్లో 74, ఈస్టర్న్ కమాండ్లో 2, సదరన్ నేవల్ కమాండ్ 4, అండమాన్ నికోబార్లో 1 పోస్టు, మొత్తం 81 పోస్టులు. అలాగే నెక్స్ట్ ఎంటీఎస్ మనం నాన్ ఇండస్ట్రియల్ డ్రెస్సర్ చూసుకుంటే వెస్టర్న్ కమాండ్లో 1, సదరన్ నేవల్ కమాండ్లో 1. అలాగే ఎంటీఎస్ నాన్ ఇండస్ట్రియల్ ధోబీ చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్లో 4 పోస్టులు. అలాగే ఎంటీఎస్ మనం చూసుకుంటే మాలీ పోస్ట్ చూసుకుంటే మొత్తం 6 పోస్టులు ఈస్టర్న్ నేవల్ కమాండ్లో ఉండడం జరిగింది. అలాగే నాన్ ఇండస్ట్రియల్ బార్బర్ చూసుకుంటే వైజాగ్ కమాండ్లో 4 పోస్టులు. అలాగే డ్రాఫ్ట్మెన్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే మనకి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ కోసం, అలాగే ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్ అప్లై చేసుకోవాలా వద్దా, ఎగ్జామ్ డేట్స్ కానీ లేదా ఎగ్జామ్ సిలబస్ మీద కానీ నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే ప్రతి పోస్ట్కి ఒక సీరియల్ నెంబర్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ సీరియల్ నెంబర్ మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మనకి ఇవ్వడం జరిగింది సపరేట్గా. సో స్టాఫ్ నర్స్కి మనకి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే చార్జ్మెన్ నేవల్ ఏవియేషన్కి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో చార్జ్మెన్ మనం చూసుకుంటే మనకి ఒకటే పోస్ట్ యూఆర్కి అయితే ఉండడం జరిగింది కాబట్టి సో ఇదే ఏజ్ లిమిట్ మనకి కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మన చార్జ్మెన్ అమ్యూషన్ వర్క్షాప్ మనం చూసుకుంటే 18 నుంచి మినిమము, మాక్సిమం 20 సంవత్సరాలు. సో ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్కి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మన చార్జ్మెన్ మెకానిక్ అండ్ అమిషన్ అండ్ ఎక్స్పోజర్ చూసుకుంటే 30 సంవత్సరాల లోపు ఉండాలి, మినిమం 18 అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మాక్సిమం 30 ఇయర్స్ లోపు ఉండాలి ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. అలాగే రిలాక్సేషన్ ఎవరికైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 35 ఇయర్స్ వరకు ఈ 2 పోస్టులు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే చార్జ్మెన్ ఎలక్ట్రికల్ నుంచి ఇక్కడ మనకి డైరెక్ట్గా చార్జ్మెన్ ఆక్సిలరీ వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నిటికీ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు మినిమము, మాక్సిమం మనకి 25 ఇయర్స్ జనరల్ కేటగిరీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ ఇదే కేటగిరీ మనకి ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఓబీసీ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళు 30 సంవత్సరాల లోపు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మన చార్జ్మెన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఇవి కూడా చూసుకుంటే మనకి సేమ్ ఏజ్ లిమిట్ అండి 18 to 25. సో ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటచర్ అని ఒకటి ఉంది. దీనికి మనం చూసుకుంటే మినిమం మనకి ఇక్కడ 20 ఇయర్స్ ఉండాలి. ఓకే, మాక్సిమం మనకి 35 ఇయర్స్. సో రిలాక్సేషన్ 35+3 ఓబీసీ క్యాండిడేట్స్ 38, 35+5 ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్ మనం చూసుకుంటే మినిమం 18, 27 ఎవరైతే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి, +3 మనకి ఓబీసీ క్యాండిడేట్స్ అంటే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే +5 మనకి ఎస్సీ ఎస్టీ గారు 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కెమెరామెన్ కూడా మనం చూసుకోవచ్చు, మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 35. అలాగే స్టోర్ సూపరింటెండెంట్ మనం చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 20 సంవత్సరాలు. రిలాక్సేషన్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఓబీసీ అయితే 3 సంవత్సరాలు ఎక్స్ట్రా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్ మ్యాన్ కూడా 18 to 27 జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. ఓబీసీ కేటగిరీస్కి 18 to 30, ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 18 to 32. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు స్టోర్ కీపరు, సివిలియన్ మోటార్ డ్రైవరు, ట్రేడ్స్మెన్ మెట్టు, పెస్ట్ కంట్రోల్ వర్కరు, బండారి. దీనికి 18 నుంచి 20 సంవత్సరాల లోపు జనరల్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. అలాగే ఎవరైతే ఓబీసీ కేటగిరీస్ ఉన్నారో 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లేడీ హెల్త్ విజిటర్ ఏదైతే ఉందో మీకు 45 ఇయర్స్ లోపు అయితే మీకు ఏజ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఇవన్నీ ఎంటీఎస్లో మనం చూసుకుంటే 18 to 25 మనకి ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఓబీసీ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ మనకి 5 ఇయర్స్, 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోగలరు.
నెక్స్ట్ లాస్ట్ మనం చూసుకుంటే డ్రాఫ్ట్ మ్యాన్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే మినిమం 18 మాక్సిమం 25 సంవత్సరాలు జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి. సో ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి మనకి 5 years రిలాక్సేషన్ 32 years, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్ అంటే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే మీకు రిలాక్సేషన్ చెప్తున్నానో పర్టికులర్గా ఆ రిజర్వేషన్లో మీకు ఈ పోస్ట్ ఉంటేనే మీకు రిజర్వేషన్ అయితే మీకు అవైల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు మనకి పోస్టులు మనకి యూఆర్లో ఉంటే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ మీకు ఉండదు, అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే స్టాఫ్ నర్స్కి క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో చార్జ్మెన్ నావిగేషన్స్కి మీకు డిప్లొమా ఏరోనాటికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ టెలికమ్యూనికేషన్ లేదా ఆటోమొబైల్లో ఉంటే అప్లై చేసుకోగలరు, లేదా 10th class విత్ అప్రూవ్డ్ అప్రెంటిస్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే చార్జ్మెన్ అమిషన్ మనకి బీఎస్సీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా కెమికల్ చేస్తే అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ చార్జ్మెన్ మెకానిక్ చూసుకుంటే డిప్లొమాలో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ప్రొడక్షన్ కానీ ఇంజనీరింగ్ కానీ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ మీకు క్వాలిటీ కంట్రోల్లో ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ మనం చార్జ్మెన్ అమిషన్ ఎక్స్ప్లోజివ్ చూసుకుంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, అలాగే దీంతో పాటు మీకు విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. సో క్వాలిఫికేషన్లో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఇస్ మ్యాండేటరీ, వితౌట్ ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ అప్లై అయితే చేయడం అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎసెన్షియల్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎసెన్షియల్ ఇన్ ద సెన్స్ మ్యాండేటరీ. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు చార్జ్మెన్ ఎలక్ట్రికల్. సో చార్జ్మెన్ ఎలక్ట్రికల్కి మీకు బీఎస్సీ సేమ్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఎలక్ట్రికల్ చేసి ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి చార్జ్మెన్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ జైరో అలాగే వెపన్ చూసుకుంటే సేమ్ డిగ్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లేదా డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చార్జ్మెన్ ఇన్స్ట్రుమెంట్ చూసుకుంటే సేమ్ డిగ్రీ అయితే సేమ్ అండి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ 3 ఉంటే అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ వాళ్ళు. అలాగే డిప్లొమా ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ చార్జ్మెన్ మెకానికల్ హీట్ ఇంజిన్ మెకానికల్ సిస్టమ్ చూసుకుంటే డిగ్రీ అయితే కాన్స్టెంట్ సేమ్ క్వాలిఫికేషన్, అలాగే డిప్లొమా మనం చూసుకుంటే డిప్లొమా మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చార్జ్మెన్ మెటల్ కూడా సేమ్ డిగ్రీకి అయితే అదే క్వాలిఫికేషన్, డిప్లొమా సేమ్ మెకానికల్ అప్లై చేసుకోవచ్చు. షిప్ బిల్డింగ్ చూసుకుంటే మనకి ఫిజిక్స్ సేమ్ డిగ్రీ అప్లై అడిగారు ఇక్కడ. అలాగే డిప్లొమాలో మనం చూసుకుంటే మెకానికల్ కానీ కెమికల్ కానీ డ్రెస్ మేకింగ్ కానీ గార్మెంట్ ఫ్యాబ్రికేషన్ కానీ పెయింట్ టెక్నాలజీలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. మిల్ రేట్ సేమ్ మనకి డిగ్రీ అయితే కాన్స్టెంట్ సేమ్ అయితే మనకి క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది, డిప్లొమా అయితే మెకానికల్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఆక్సిలరీ చూసుకుంటే డిగ్రీ సేమ్ క్వాలిఫికేషన్, డిప్లొమా అయితే మనకి మెకానికల్ కానీ ఆటోమొబైల్ కానీ అడగడం జరిగింది. R&D రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ చూసుకుంటే సో డిగ్రీ మ్యాక్సిమం మనకి సేమ్ క్వాలిఫికేషన్ ఎక్కడ చూసుకున్నా మీరు డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్. డిప్లొమా మనం చూసుకుంటే మెకానికల్ లేదా R&D సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మెకాట్రానిక్స్ కూడా మనం చూసుకుంటే డిప్లొమా మెకాట్రానిక్స్ అంటే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీని ఇక్కడ ఎందుకు చెప్పట్లేదంటే ఆల్రెడీ అన్నిటికీ సేమ్ కామన్ అయితే మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది. సో చార్జ్మెన్ సివిల్ చూసుకుంటే మనకి డిప్లొమా సివిల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే చార్జ్మెన్ మెషిన్ చూసుకుంటే డిప్లొమా మెకానికల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే చార్జ్మెన్ ప్లానింగ్ అండ్ ప్రొడక్షన్ కంట్రోల్ మనం చూసుకుంటే డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదా కెమికల్ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటచర్ చూసుకుంటే మనకి 10th class ఉండాలి, దాంతోపాటు డిప్లొమా లేదా సర్టిఫికేట్ మీకు కమర్షియల్ ఆర్ట్ ప్రింటింగ్ టెక్నాలజీలో మీకు సర్టిఫికేట్ ఉండాలి, అట్లీస్ట్ 2 years కోర్సు లేదా ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలి, అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి, లేదా 7 years మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ రీటచర్ కింద మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు 7 years ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ చూసుకుంటే 12th class పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ నుంచి కానీ అలాగే కెమిస్ట్రీ మరియు బయాలజీ. దీంతో పాటుగా డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫార్మసిస్ట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ది క్యాండిడేట్ షాల్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. సో నెక్స్ట్ ఇది చూసుకుంటే డిజైరబుల్ మ్యాండేటరీ ఎసెన్షియల్ కాదు. నెక్స్ట్ కెమెరామెన్ 10th class పాస్ అయి ఉండాలి, దీంతోపాటు డిప్లొమా కానీ లేదంటే మీకు సర్టిఫికేట్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, లేదా డైరెక్ట్గా మీకు 10 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కెమెరామెన్ లేదా ఫోటోగ్రాఫర్ మీద ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా ఏంటి ఇన్ మిలిటరీ సర్వే కానీ లేదా సర్వే ఆఫ్ ఇండియా లేదా ఫోటో లితో ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఉంటే మీరు సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోగలరు. నెక్స్ట్ డబుల్ స్టోర్ సూపరింటెండెంట్ చూసుకుంటే డిగ్రీ సేమ్ ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అడగడం జరిగింది.
అలాగే బేసిక్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్, డేటాబేస్ మీద లేదా స్టోర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీకు సరిపోతుంది. ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ స్టోర్లో అయితే అడగడం జరిగింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే 10+2 ఎవరైతే సైన్స్ లేదా కామర్స్ ఉన్నారో వాళ్ళు 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్ వర్క్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ చూసుకుంటే మీకు 12th class ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హైట్ కానీ, చెస్ట్ కానీ, వెయిట్ కానీ, ఐసైట్ కానీ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైర్మెన్ మనం చూసుకుంటే సేమ్ ఇంటర్మీడియట్, దాని తర్వాత ఎలిమెంటరీ ఆర్ బేసిక్ ఆర్ ఆక్సిలరీ ఫైర్ ఫైటింగ్ కోర్సు చేసి ఉండాలి. డిజైరబుల్ మనం చూసుకుంటే హెవీ వెహికల్ లైసెన్స్ ఉంటే మీకు డిజైరబుల్గా మీకు యూజ్ అయితే అవుతుంది. దీనికి కూడా మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టోర్ కీపర్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా 1 year ఎక్స్పీరియన్స్ మీకు స్టోర్ రిలేటెడ్, ఇన్వెంటరీ రిలేటెడ్ ఉంటే మీరు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్ చూసుకుంటే 10th class పాస్ అయ్యి ఫస్ట్ లైన్ మెయింటెనెన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ ప్రాసెస్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేయగలరు. నెక్స్ట్ టీఎంఎం చూసుకుంటే 10th class పాస్ అయి ఉండాలి. దాని తర్వాత ఐటీఐ చేసి ఉండాలి. సో ఐటీఐలో మీకు మొత్తం 62 ట్రేడ్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది NX 01లో. ఆ NX 01లో మీ ట్రేడ్ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ వర్క్ మనం చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్విలెంట్ ఉంటే సరిపోతుంది. దాని తర్వాత మీకు రీజనల్ లాంగ్వేజ్లో నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ బండారి మనం చూసుకుంటే 10th class పాస్ అయితే సరిపోతుంది. దాని తర్వాత స్విమ్మింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. దాని తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ కుక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ లేడీ హెల్త్ ఇన్స్పెక్టర్, అలాగే MTS చూసుకుంటే 10th లేదా ఇట్స్ ఈక్విలెంట్ లేదా ఐటీఐ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే MTS మనకి డిఫరెంట్ డ్రెస్సర్, ధోబీ, మాలి, బార్బర్, వార్డ్, సైక్ వీటన్నిటికీ 10th class ఉండాలి. ఏదైతే మీరు ధోబీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధోబీ అప్లై చేస్తే మీకు ధోబీ మీద కొంచెం రెగ్యులర్ ట్రేడ్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ డ్రాఫ్ట్ మ్యాన్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే ఎవరైతే ఐటీఐ డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ కానీ సివిల్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా వీళ్ళు ఇక్కడ సర్టిఫికేట్ ఇన్ ఆటోమేషన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. డిజైరబుల్లో మనం చూసుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ మెకానికల్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అయితే అడగడం జరిగింది. ఇది డిజైరబుల్ మాత్రమే. సో మెయిన్ టాపిక్స్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ మీకు ఏజ్ రిలాక్సేషన్ కోసం నేను చెప్పడం జరిగింది. సో SC ST వాళ్ళు 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్ పొందగలరు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ చూసుకుంటే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ OBC వాళ్ళకి 13 సంవత్సరాలు, SC ST వాళ్ళకి 15 సంవత్సరాలు రిలాక్సేషన్ ఖచ్చితంగా మీరు పొందగలరు. సో అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే గ్రూప్ C పోస్టులకు అప్లై చేస్తున్నారో మీరు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళకి 45 వరకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఎగ్జామినేషన్ మనం చూసుకుంటే ఫస్ట్గా SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామ్ కూడా ఫీజు లేదు. సో ఫీజు మనకి OBC అలాగే జనరల్ కేటగిరీస్ అలాగే EWS కేటగిరీస్ మనకి 295 రూపీస్ ఆన్లైన్లో మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఎవరికైతే ఉండి ఫీజు పే చేయలేదో మీకు అడ్మిట్ కార్డ్ అయితే రాదు, అది కూడా మీరు గమనించగలరు. సో ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత మీకు రీఫండ్ అయితే అవ్వదు. ఫీజు పే చేసే ముందు ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. ఎగ్జామ్ సిటీస్ మనం చూసుకుంటే ఏపీ, తెలంగాణ స్టేట్స్లో ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మీకు లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్లో మీకు ప్రివ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు 3 చాయిసెస్ అప్లై చేసిన 3 ఎగ్జామ్ సెంటర్స్ మీరు సిటీస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అది చేంజ్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉండవు. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ మల్టిపుల్ పోస్ట్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా లేదా అని అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ షుడ్ సబ్మిట్ దైర్ అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్ సెపరేట్లీ.
సో ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఏదైతే మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీరు డిఫరెంట్ అప్లికేషన్ సపరేట్ అప్లికేషన్ మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఫీజు ఉందో ఫీజు కూడా మీరు సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే క్యాండిడేట్స్ హూ ఇంటెండ్ టు అప్లై ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్ షుడ్ హ్యావ్ అవేర్ దట్ సెంటర్ ఆఫ్ ఈచ్ ఎగ్జామినేషన్ మే బీ డిఫరెంట్ అండ్ ఎగ్జామినేషన్ మే బీ ఆన్ ద సేమ్ డే అండ్ షిఫ్ట్. సో అప్లై చేసే ముందు మీకు ఇది ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇన్ కేస్ మీరు ఏదైతే 2-3 పోస్టులకి అప్లై చేస్తున్నారో ఆ ఎగ్జామ్ మీకు ఒకటే రోజు ఒకటే షిఫ్ట్ అయితే మాత్రం మీరు ఏదో ఒకటే ఎగ్జామ్కి మీరు అటెండ్ అయితే అవ్వగలరు. అది కూడా మీరు ఒకసారి మైండ్లో పెట్టుకొని మల్టిపుల్ పోస్టులకు అప్లై చేయాలా వద్దని ఆలోచించగలరు. సో నెక్స్ట్ మన పాయింట్ చూసుకుంటే ఇఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇన్ 2 different shifts on the same day, it will be the candidate's responsibility to reach the collect the allocated center. సో ఇక్కడ మనకి ఇంకో పాయింట్ థర్డ్ పాయింట్లో ఏమంటున్నారంటే ఎగ్జామ్ సెంటర్ ఏదైతే మనకి 2 different షిఫ్ట్లో మనకి ఒకటే రోజులో ఉంటే ఇది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు ఆన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యే రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడైతే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు మీరు మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని. నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ఇఫ్ ద ఎగ్జామినేషన్ for multiple posts applied by the candidate in the same shift as the same center but shift allocation in automated process, EC will be able to appear in the examination. One post is ఇక్కడ ఇంకేం లేదండి, సింపుల్గా మీరు ఒక 3 పోస్టులకు అప్లై చేశారు, 3 పోస్టులకి ఒకటే రోజు ఒకటే షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ అయితే మాత్రం మీరు ఏదో ఒకటే పోస్ట్కి ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వగలరు. అది మీ చాయిస్. ఇదే మీకు ఇక్కడ పాయింట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే చాయిస్ టు అపీర్ ఫర్ ఏ పర్టికులర్ పోస్ట్ విల్ బి ద సోల్ రెస్పాన్సిబిలిటీ ప్రీరోగేటివ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీరు ఏ ఎగ్జామ్కి అయితే ఏ పోస్ట్కి అప్లై చేసి రాద్దాం అనుకుంటున్నారో అది మీ చాయిస్. అది ఎప్పుడు మీరు మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసి ఉంటే. సో అది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసుకుంటే ఫైనల్ పాయింట్, అడ్మినిస్ట్రేషన్ విల్ హ్యావ్ నో బీరింగ్ ఇన్ ది రెస్పెక్ట్ ఫర్దర్ క్యాండిడేట్స్ అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్ విల్ హ్యావ్ టు పే ఎగ్జామినేషన్ ఫీజ్ అగైన్స్ ఈచ్ పోస్ట్ సపరేట్. సో ఇందులో మీరు అది ఎగ్జామినేషన్కి లేట్ అయినా లేదంటే సేమ్ డే సేమ్ షిఫ్ట్ ఉన్నా మీరు ఏదో ఒకటే ఎగ్జామ్ మీరు రాయగలరు. సో మీరు మల్టిపుల్ పోస్ట్ అప్లై చేసి మల్టిపుల్ ఫీజ్ పే చేసిన తర్వాత కూడా మీరు ఒకటే ఎగ్జామ్ అయితే రాయగలరు. అది ఎప్పుడు ఒకే రోజు ఒకే షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్. మోడ్ ఆఫ్ సెలెక్షన్లో మనకి ముందుగా స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఇండియన్ నేవీ మీకు ఎటువంటి స్క్రూటినీ అయితే చేయదు. సో అందరూ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేశారో వాళ్ళందరికీ మీకు హాల్ టికెట్స్ అయితే వస్తుంది. ఎవరైతే ఫీజు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఫీజు పే చేసిన తర్వాత 90% మీకు హాల్ టికెట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకుంటే క్వశ్చన్ పేపర్ మనకు వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీషు అలాగే హిందీలో మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, సో క్వశ్చన్ పేపర్ మోడల్ మనకి చూసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు, అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, యాప్టిట్యూడ్ నుంచి 25, ఇంగ్లీష్ నుంచి 25, మొత్తం 100 బిట్లు 90 నిమిషాలకు మీకు క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో దీని మీద మీరు డిపెండ్ అయ్యి ఉండకండి. కట్ ఆఫ్ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో సిలబస్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మొత్తం పోస్టులు ఇక్కడ మెన్షన్ చేశారో ఇవన్నీ గ్రూప్ బి పోస్టులు. సో ఈ గ్రూప్ బి పోస్టులకు అన్నీ ఒకటే సిలబస్. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ మన ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి చూసుకున్నా కూడా సేమ్ ఇంటెలిజెన్స్, అవేర్నెస్, యాప్టిట్యూడ్, లాంగ్వేజ్, ఇంగ్లీష్. అలాగే రిమైనింగ్ పోస్టులు కూడా సేమ్ మనకి సిలబస్ అయితే ఈసారి ఎటువంటి టెక్నికల్ సిలబస్ కూడా లేదు. సో అంతా నాన్ టెక్నికల్ సిలబస్. సో టై అయితే ఇన్ కేస్ మీకు టై అయితే వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేసి మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇండియన్ నేవీ సైట్లో అయితే మీకు రావడం జరుగుతుంది. లేదంటే మీ రిజిస్టర్ మొబైల్ లేదా మెయిల్కి మీకు మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో రిటర్న్ కాకుండా కొంతమంది స్కిల్ అయితే ఉంది. ఆ పోస్ట్ మనం ఒకసారి చూద్దాం. ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్ మ్యాన్కి ఫిజికల్ స్టాండర్డ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే మనకి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే. అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గైల్ కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది మీకు. అలాగే బండారికి కూడా స్విమ్మింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఎంటీఎస్ మనం చూసుకుంటే ఈ అన్ని పోస్టులకి మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో రేపు మనకి అప్లికేషన్ ఆన్లైన్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 18 జూలై 2025. సో ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన మెయిన్ పాయింట్స్. సో రేపు ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు మీరు మీ ఫోటో
మీకు ప్రిఫరబుల్లీ మీకు వైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. 20-50 కేబీ మధ్యలో ప్లెయిన్ వైట్ పేపర్ మీద నెక్స్ట్ మీ సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్. ఓకే. బ్లూ కాదండి బ్లాక్ ఇంక్ పెన్‌తో మీరు సిగ్నేచరు 10-20 కేబీ ఇన్ బిట్వీన్ ఉండాలి జేపీజీ ఫార్మాట్‌లో. నెక్స్ట్ మీ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఓబీసీ గానీ, ఎస్సీ, ఎస్టీ గానీ 50-200 కేబీ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ గానీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ 50-200 కేబీ. ఏవైనా మీకు ప్రివలెంట్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు 50-200 కేబీ ఇన్ బిట్వీన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది 90 మినిట్స్ టైం అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. రేపొద్దున మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే నేను మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.